భయము అనే దాని నుంచి విడుదల ఎప్పుడు వచ్చింది అంటే ప్రభు చిత్తం కిందికి వెళ్ళినప్పుడే మనకు భయం నుంచి విడుదల వచ్చింది. ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోకుండా, ప్రభు శక్తిని, ప్రేమని, జ్ఞానాన్ని, ఐడియాలజీని మనం నమ్మకుండా మనం భయరాహిత్యం పొందడం కష్టం. భయం నుంచి మనం విడుదల పొందాలంటే మాత్రం ఆయనకు అప్పచెప్పుకోవాలి. అలా నిజంగా అప్పచెప్పుకున్న వాళ్ళు కూడా కొంతమందిని చూశాను. వాళ్ళు కలవరంలో బ్రతకరు. కలవరంలో ఉండరాళ్ళు. ఏదైనా సమస్యలు వచ్చినా సరే, ప్రభువా నాకు ఈ బలహీనత వచ్చింది, దీనివల్ల నాకేమన్నా అయిద్దండి. ఎవడు చెప్పాడు నీకు అయిద్దని అంటాడు. ఆదామా నీవు దిగంబరువా, నీకు తెలిపినవాడు ఎవడో? ప్రభువా ఈ అప్పుల ఊపి నన్ను ముంచేస్తుందేమో అనిపిస్తుంది ప్రభువా, నేను ఏమవుతానో అనిపిస్తుంది అండి. ఎవడు చెప్పాడు నీకేదో అయిద్దని? నేను లేనా నీకు? నేనున్నాను. నా పిల్లల గత ఏమైద్దో అని బాధగా ఉంది ప్రభు అంటే ఎవడు చెప్పాడు నీకేదో అయిద్దని? నేను లేనా? నీవు నన్ను నమ్మి నా మీద ఆనుకొని నువ్వు నిమ్మళంగా ఉండు అంటాడు. ఎప్పుడన్నా చూడు ఆయన శోభ ఒకటే, నువ్వు నెమ్మదిగా ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరంగా ఉండు. ఎంతమంది ఒప్పుకుంటారు? పాపం ఎప్పుడు చెప్పినా అదే చెబుతుంటాడు ఆయన. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు కలత చెందొద్దు, అన్నీ సమకూర్చి నీ మేలుకే రప్పిస్తాను. నిన్ను బయటికి నెట్టినా మేలు కోసమే, నిన్ను లోపల రప్పించినా మేలు కోసమే, నీకు శ్రమను అప్పచెప్పినా మేలు కోసమే, ఏది రప్పించినా నీ మేలు కోసమే. ఏమండి, ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు అన్నాడు. చిన్న లాజిక్. అది ఎట్లా ఉంటుందంటే కోపంలో తిట్టినట్టు ఉంటుంది. కానీ అసలు అది ఎందుకు చెప్పాడో తెలుసా? అలాగాని చేయకపోతే నేను ఇచ్చిన ఆయుష్కాలం నువ్వు బతకవని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందులో కూడా రహస్యం ఉందండి. ముఖపు చెమట కార్చి నీ ఆహారాన్ని తిందువు అనేది ఒక శాపంలాగా అనిపించింది కదా. అంతకుముందు పాపం చేయలేదు. పాపం లేనప్పుడు బాడీలో పాపం తాలూకు ఆ బీజం లేనప్పుడు బాడీకి హెల్త్ ఇష్యూస్ లేవు. ఏం తినకుండా ఖాళీ తిరుగుతా కాయలు కోసుకొని తిన్నా ప్రశాంతంగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఇక ఏదైనా తోటలో ఉన్నాయని ఫ్రూట్సే. ప్రశాంతంగా కోరుకున్న తిని హాయిగా మనుగడ సాగించవచ్చు. ఇప్పుడు పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించిన తర్వాత తోటలోంచి బయటికి వెళ్ళాడు. తోటలోంచి బయటికి వెళ్ళిన తర్వాత అడ్డమైన చెత్త అంతా తింటాడు. అడ్డమైన చెత్త అంతా తిని బాడీలో వర్క్ చేయలేదనుకో, బాడీతో వర్క్ చేయలేదనుకో, శ్రమ చేయలేదనుకో, ఖచ్చితంగా బాడీ తొందరగా డ్యామేజ్ అయింది.